ఎన్నాళ్లు బ్రతికామన్నది కాదు, ఎంత విశ్వసనీయతతో బ్రతికామన్నదే ముఖ్యమని దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేవారని దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని దుగ్గిరాల ఎంపీపీ అన్నారు. దుగ్గిరాల రైలుపేటలో దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి డివిఆర్ దంపతుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు బాధ్యతలు స్వీకరించి తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని ఆ కష్టాలనే సంక్షేమ పథకాలుగా రూపుదిద్ది ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుని ప్రజల గుండె చప్పుడు అయ్యారన్నారు. ఆరోగ్యశ్రీ, 108 వాహనాలు, రైతు రుణమాఫీ, 0 వడ్డీకి రుణాలు, రైతులకు ఉచిత కరెంట్, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, ₹2కే కిలో బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ తీసుకొచ్చిన అద్భుతమైన పథకాలు చాలా ఉన్నాయని, డ్వాక్రా రుణాల మాఫీ, 0 వడ్డీ రుణాలు వంటివి అమలు చేశారని, చరిత్రలో మహానేతగా చిరస్థాయిగా నిలిచిపోయారని దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రోజు మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి నాయకులకు కూడా నమస్కారాలు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజుని రైతు దినోత్సవంగా కూడా జరుపుకుంటాము. మాట తప్పను మడము తిప్పము అనే గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. జలయజ్ఞంతో అపర భగీరథుడుగా పేరుగాంచారు. మరి ఆరోగ్యశ్రీ, 108 వాహనాలు అనే పథకంతో మరి ఎంతో మంది పేదలకు అండగా నిలబడ్డారు. మొట్టమొదటిసారి రైతులకు రుణమాఫీ చేసి ఎంతో మంది రైతులకు ఆదుకున్నారు. మరి ఈరోజు ఉన్నత చదువులు చదువుకోవడానికి మరి పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి 75వ జయంతి శుభాకాంక్షలు తెలియపడుతూ ప్రజలందరికీ, అట్లాగే రాజశేఖర రెడ్డి గారి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. పేదలకు అందుబాటులో ఉండి పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన పేదలకు అందుబాటులో ఉండేది. ఆరోగ్యశ్రీ కానీ